Hello viewers, welcome to my new vlog. Dale mariachi. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేనైతే స్నో కింగ్డమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ స్నో కింగ్డమ్ అయితే గచ్చిబౌలిలో ఉన్న శరత్ సిటీ మాల్, అంటే మనం ఏఎంబి సినిమాస్ అంటాం కదా, అందులో ఉంది. అండ్ మనము నార్మల్గా గూగుల్ మ్యాప్లో టైప్ చేసినా మనకు అడ్రస్ అయితే ఈజీగా దొరికిపోతుంది. ఓకేనా, చలో మనమైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మనమైతే టాప్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట శరత్ సిటీ మాల్లో. వెళ్ళగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో స్నో కింగ్డమ్ అయితే దర్శనం ఇస్తూ ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో. అండ్ ఎంటర్ అవ్వగానే నాకైతే ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. మీరు కూడా సమ్మర్ కదా, ఎంజాయ్ చేస్తారు. ఓకేనా, చలో వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ స్నో కింగ్డమ్. లోపల ఎంత ఉంది, ఎంట్రీ టికెట్ ఎంత అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనం వచ్చింది స్నో కింగ్డమ్, ఇండియాస్ లార్జెస్ట్ స్నో థీమ్ పార్క్ అనమాట. ఇండియాలోనే పెద్దది. సో ఎవ్రీ సెషన్ 45 మినిట్స్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ 11:50 AM స్టార్ట్ అవుతుంది, నైట్ 8:15 AM స్టార్ట్ అయ్యి 9 o'clock ఎండ్ అయిపోతుంది అనమాట. టికెట్ ప్రైజెస్ వచ్చేసి 750. పెద్దలకి, చిన్నపిల్లలకి 2 years నుంచి 12 years 11 years మధ్యలో వాళ్ళకి 650 అనమాట. అండ్ మనకు కాంబో ఆఫర్ కూడా ఉంటుంది. అందులో ఏంటి అని అంటే 12D షో అని ఉంటుంది. సో మార్చ్ బాన్ వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ అనమాట, ఫ్రీ ఎంట్రీ. అండ్ నేను 12D షో కూడా కాంబోలో కూడా తీసుకోవచ్చు 850 750కి. ఓకేనా, సో లోపలికి వెళ్ళేసి మనమైతే మన షూస్ అవి ఉంటాయి కదా, ఫోన్ కావాల్సిన ఫోన్ కూడా సబ్మిట్ చేయొచ్చు. కానీ షూస్, మనకేమన్నా చెప్పులు అవి ఉంటాయి కదా, మన చెప్పులు అవన్నీ సబ్మిట్ చేసి టోకెన్ అయితే తీసుకోవాలి. తీసుకోగానే మనకి నెక్స్ట్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో టికెట్ కౌంటర్లో మనం టికెట్ తీసేసుకొని అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలన్నమాట. సో టికెట్ కౌంటర్ అని చెప్పాను కదా, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి చేయొచ్చు, ప్రెగ్నెన్సీ ఉమెన్కి అలౌ లేదు, బిలో 2 years పిల్లలకి అలౌ లేదు, అండ్ చలి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి అలౌ లేదు, అవన్నీ రాశారనమాట. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్. ఈ హాల్లోనే మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అందరూ గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక సర్టెన్ కౌంట్ వచ్చిన తర్వాతే మనకి ఎంట్రీ ఇస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి జాకెట్, సాక్స్, షూస్, గ్లౌజెస్ అన్నీ ఉంటాయి. సో మన షూస్ అక్కడ సబ్మిట్ చేసాం కదా, ఇక్కడ స్పెషల్ షూస్ ఉంటాయి అన్నమాట స్నో పార్క్లోనే ఎంజాయ్ చేయడానికి. ఎందుకనంటే మన నార్మల్ షూ అక్కడ పనిచేయవు, అందుకోసమే ఇట్లా స్పెషల్ షూ అయితే ఇస్తారు. సో ఇవే అనమాట షూస్. సాక్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ మనకి జాకెట్ కూడా చాలా క్వాలిటీదే ఇచ్చారు, అంటే చలికి మంచిగా తట్టుకునేటట్టు. సో నాకైతే వెళ్ళగానే కాశ్మీర్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో మనం ఫస్ట్ వెయిటింగ్ హాల్లో అన్నీ కలెక్ట్ చేసుకొని సెకండ్ వెయిటింగ్ హాల్లోకి అయితే వస్తామన్నమాట. ఇదే సెకండ్ వెయిటింగ్ హాల్. సో ఇక్కడ నుంచే మనం మెయిన్ థీమ్ పార్క్ అయితే పోతాం. మనకు కనిపిస్తుంది కదా స్ట్రేట్గా, సో అదే మెయిన్ థీమ్ పార్క్. వెయిట్ చేస్తున్న ఈగర్గా. సో ఇప్పుడైతే లోపల ఎవరు లేరు వెయిటింగ్ హాల్లో. ఒక్క 5 minutesలో చూడండి ఎంత నిండిపోతారో జనాలు. సో వీడే మా ఫ్రెండ్ ప్రవీణ్ అనమాట. ఈయనతోనే కలిసి నేను స్నో థీమ్ పార్క్ అయితే వచ్చాను. ఇక్కడ -4 కనిపిస్తుంది కదా, -4 degrees. ఇది 8 degrees వరకు తీసుకెళ్తారనమాట. సో అంత చల్లగా అయిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ ఇస్తారు. సో చల్లగానే మనకైతే అందరినీ లోపల పంపించేసారు. సో నేను ఆల్రెడీ చెప్పిన కదా, జనాలు ఫుల్ అయిపోయారు చూడండి. సో చాలామంది ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి వచ్చారు. నేను కూడా మీ ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి రావడానికి ట్రై చేయండి, సజెస్ట్ చేస్తాను.
సో చాలాసేపటి నుంచి వెయిట్ చేశాను లోపల రావడానికి. సో లోపల రాగానే వ్యూ అయితే ఇట్లా ఉంది. ఓకేనా, వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. Dale, mariachi! స్నో థీమ్ పార్క్లో స్పెషల్ అట్రాక్షన్ ఈ స్లైడర్ అనమాట. సో మా ఫ్రెండ్ చూడండి టైర్ పట్టుకొని పైకి వెళ్తున్నాడు. సో పైకి ఎక్కేసి అక్కడ నుంచి స్లైడ్ అవుతూ కిందికైతే రావాలి. ఆయన చూడండి పిల్లలు ఎట్లా ఆడుతున్నారు, అందరు ఐస్ ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నారు, బాల్స్ లాగా చేసుకొని కొడుతున్నారు. సో స్లైడ్ అవుతున్నారు, మస్తు ఎంజాయ్ చేస్తారు అనమాట. నాకైతే ఏదో వేరే ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది చాలా కొద్దిసేపు అయితే. సో మంచి ఎంజాయ్ చేసినాం. సో పైనుంచి అయితే స్లైడ్ చేస్తారు, స్టాఫ్ కూడా చాలా బాగున్నారు, నాకైతే మంచి అనిపించింది. అంటే వాళ్ళు ఇట్లా విసుక్కుంటలేరు, అంటే ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు హెల్ప్ చేస్తున్నారనమాట. సో నాకైతే మంచిగానే అనిపించింది. సో ఎవరైనా వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఈ సమ్మర్లో ఈ పిల్లలతోటి ఈ ఫ్రెండ్స్ తోటి రామ్మని అయితే సజెస్ట్ చేస్తాను. ఓకే, సో చూడండి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ స్లైడర్ని అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే ఎక్కి దిగొచ్చు అనమాట. సో అదొకటి నాకు మంచిగా అనిపించింది, ఒకసారి రెండుసార్లు కాదు. ఇక్కడ హైకింగ్ చేయడానికి కూడా ఇట్లా హైక్ చేసినట్టు పైకి ఎక్కేయడానికి మంచిగా ఇవి ఉన్నాయి కట్టారు. అండ్ ట్రాంపులిన్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. 45 minutes అయితే వర్త్ అండి. నేను ఏమో అనుకున్నాను 750 అంటే చాలా వర్త్, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఒక వేరే లోకంకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎట్లా లాగుతున్నారు చూడండి. మీరు అక్కడ ఎక్కువ స్ట్రెస్ పెట్టే అవసరం లేదు, జస్ట్ లాగితే అది వచ్చేస్తుంది, ఎందుకంటే ఐస్ ఉంటుంది కదా, లాగితే వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే మస్తు అనిపించింది నాకైతే. నేనైతే సమ్మర్లో బెస్ట్ స్పాట్ ఏది అని అంటే ఒకటి స్నో కింగ్డమ్, ఒకటి స్నో వరల్డ్ అని చెప్తాను. స్నో కింగ్డమ్ స్నో వరల్డ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఉంది. కానీ ఇది కొంచెం పాష్ ఉందన్నమాట దాంతో కంపేర్ చేస్తే. కానీ స్నో వరల్డ్ మాత్రం ఒక సపరేట్ బిల్డింగ్లోనే ఉంది. ఇది ఒక మాల్లో తయారు చేశారనమాట థీమ్ పార్క్. సైజ్ అయితే సేమే ఉంది, పెద్ద డిఫరెంట్ ఏం లేదు. కానీ అక్కడైతే మొబైల్కి ఛార్జ్ చేస్తారు, అంటే మొబైల్ తీసుకోవడానికి 50 rupees ఎక్కువ ఛార్జెస్ చేస్తారు. ఇక్కడ అదేమి. అండ్ మా ఫ్రెండ్ చూడండి నన్ను లాగడానికి చాలా ట్రై చేసాడు, మన బలం అంతా పెట్టి గుంజుతున్నాడు అనమాట. సో తర్వాత నేను మొత్తం వాడిని గుర్తుపెట్టుకొని మొత్తం తిప్పినా కానీ వీడియో సరిగ్గా ఫుటేజ్ మొత్తం షేకి వచ్చింది, అందుకోసం అప్లోడ్ చేయలేదన్నమాట. సో చూడండి, కానీ జస్ట్ అదంతా ఎనర్జీ పెట్టే అవసరం లేదు, అంటే జస్ట్ కొంచెం లాగితే తర్వాత అదే ముందుకి గుంజుకు వెళ్ళిపోతుంది అనమాట. ఐస్ ఉంది కదా, స్లైడ్ అయిపోతుంది. అట్లా నేను కూడా పైకి వెళ్ళేసి కిందికి స్లైడ్ అవ్వడానికి ట్రై చేస్తాను. పద వెళ్దాం. సో పిల్లలు చూడండి పైకి ఎట్లా తీసుకొని పోతున్నారు, లాక్కొని తీసుకోవద్దు. ఇప్పటికీ 4 to 5 times ఈ బాబుని చూసిన పైకి వెళ్తూనే ఉన్నాడు, కిందికి జారుతూనే ఉన్నాడు, పైకి వెళ్తూనే కిందికి జారుతూనే ఉన్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ పైనుంచి వ్యూ అయితే చూపిస్తా, చాలా బాగుంటుంది. Dale, mariachi!
కింగ్డమ్లో స్నో కిందనే కాదు, సో పైనుంచి కూడా స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ కూడా చేయించారనమాట. సో అదే ఈ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి అక్కడ కాశ్మీర్లో కానీ లదాఖ్ ఆ సైడ్ స్నోఫాల్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తే స్నో పడితే పైనుంచి పడితే ఏ ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ వచ్చింది. సో నాకైతే మంచిగా అనిపించింది అనమాట. సో లోపల నుంచి ఏమంటారు మనకి పొగలాగా వస్తున్నది, మంచి పొగ. సో మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. చుట్టూ మొత్తం స్నోనే ఉన్నది చూడండి, అండ్ నిజంగా మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. ఇక్కడ చూడండి, సో మనకైతే ఇట్లా పెడతారు లాస్ట్ ఆఫ్ 15 minutes అయితే సాంగ్స్ ప్లే చేస్తారు. అక్కడ కావాలంటే మనం డ్యాన్స్లు అయితే చేసుకోవచ్చు. మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.